ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ మమ్మీ కిచెన్. హలో అండి. ఈ వర్షంలో వేడి వేడిగా స్పైసీగా ఉండే పచ్చిమిర్చి కోడి పలావ్ తిందాం. వచ్చేయండి. 2 cups బాస్మతి రైస్ తీసుకొని క్లీన్ చేసేసుకొని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోండి. అలాగే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత రోట్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక 13 పచ్చిమిర్చి తీసుకొని కచ్చా పచ్చగా దంచి పట్టుకోండి. ఎంతైనా రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరబ్బా. ఆహా, పచ్చిమిర్చి వాసన అదిరిపోతుందండి. కడిగి పెట్టుకున్న చికెన్లోకి కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే దంచి పెట్టుకున్న మసాలా పొడి, అలాగే ఒక 3 స్పూన్స్ ఆఫ్ నిమ్మరసం అండ్ కొంచెం పచ్చిమిర్చి ముద్ద తీసేసి మిగిలిందంతా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసేసి అప్పుడు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ లైక్ స్టార్ అనాస్ 1, 2 లవంగ మొగ్గలు, 1 జాజికాయ, జాపత్రి, అలాగే దాల్చిన చెక్క 2 ముక్కలు వేసేసి కొంచెం పచ్చిమిర్చి ముద్ద, మనం పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను కూడా అందులో వేసేసి బాగా కలిపేసి కొంచెం మగ్గాక ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసేసి ఆ ఉల్లిపాయని చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన ఉల్లిపాయలోకి ఒక చిన్న టొమాటో యాడ్ చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి 3 బాగా మిక్స్ చేసేసి అప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టొమాటో బాగా మెత్తబడి కొంచెం ఆయిల్ తేలాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసేసి అది బాగా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించండి. ఇప్పుడు దాంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేస్తూ తర్వాత మూత పెట్టండి. కొంచెం మధ్య మధ్యలో మూత తీసేసి మిక్స్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. వన్స్ ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని అందులో యాడ్ చేయండి. ఇప్పుడు మెల్లగా బిర్యానీ రైస్ పెరగకుండా ఒక మంచి అరోమా వచ్చేంత వరకు ఆ రైస్ని కూడా లైట్గా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన చికెన్ రైస్లోకి 2 cups ఆఫ్ రైస్కి 1/4 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసేసి కొంచెం బిర్యానీ మసాలా, అలాగే లెమన్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ అండ్ 3 బిర్యానీ ఆకులు యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసేసి అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసేసి రైస్ కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు విజిల్ కూడా పెట్టేసి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వండి. గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత తీయకండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీస్తే యమ్మీగా ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే మన పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చిమిర్చి కోడి పులావ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.